హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆటో వాలా సాయి. కిందటి వారం అంటే ఆగస్టు 17 నుంచి 23 దాకా ఈ వారం రోజుల్లో ఎంతవరకు ఎర్నింగ్స్ చేశాను అని వీడియో పెట్టడానికి మీ ముందుకు వచ్చాను. మరి ఆ వీడియో కంటే ముందు మీతో ఒక విషయం చెప్పాలి. నిన్న సాయంత్రం 5:15కి ఊబర్లో ఒక బుకింగ్ వచ్చింది. అది సిటీ మధ్యలో నుంచి వెళ్తే 32 కిలోమీటర్లు 525 రూపాయలు ఎర్నింగ్స్ చూపించింది. దానిలో 40 రూపాయలు కస్టమర్ టిప్ యాడ్ చేశాడు. మరి అన్న సిటీ మధ్యలో నుంచి వెళ్తే బాగా ట్రాఫిక్ ఉంటుంది, అవుట్స్కర్ట్స్ అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ అంపట వెళ్తే తొందరగా వెళ్తామన్నా, మరి వెళ్తే పేమెంట్ పెరిగిద్ది, వెళ్ళమంటారంటే మాకు అర్జెంటుగా వెళ్ళడం కావాలి, నువ్వు ఎటు వెళ్ళినా పర్లేదు, పేమెంట్ ఎంత పెరిగినా పర్లేదు వెళ్ళమన్నాడు. ఈ 32 కిలోమీటర్లు కాస్త అవుటర్ రింగ్ అంపట వెళ్తే 52 కిలోమీటర్లు అయింది. 525 రూపాయలు ఉన్న పేమెంట్ అక్కడికి వెళ్ళి దింపేటప్పటికి 880 రూపాయలు అయింది. ఇది మొత్తం నేను అంటే స్క్రీన్ షాట్ పెడతాను తీసి. నేను ఊబర్ బెస్ట్, హైదరాబాద్ సిటీలో ఊబర్ నేను ఎక్కువ తోలుతాను అని పదే చెప్పేది ఎందుకంటే, ఊబర్లో డిస్టెన్స్ పెరిగే కొద్దీ పీక్ టైం అంటే ఆఫీసులకి వెళ్ళే టైంలో వీడప్పుడు కొంచెం మనకు ఆ మార్జిన్ అంత ఆరా చేయలేకపోవచ్చు, కానీ ఆఫీసులకి వెళ్ళేటప్పుడు ఆఫీసులు వదిలేటప్పుడు ఊబర్లో నువ్వు 5 కిలోమీటర్ల ట్రిప్పు ఎత్తుకున్నా, ఏదన్నా మధ్యలో ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నా, నువ్వు మళ్ళీ 5 కిలోమీటర్లు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ ట్రాఫిక్ మొత్తం ఏదన్నా రోడ్డు ఇబ్బంది వచ్చి 7 కిలోమీటర్లు అయినా 2 కిలోమీటర్లకి నీకు అమౌంట్ పెరిగింది. ర్యాపిడోలో వాళ్ళలో రూపాయి కూడా పెరగదు. నేను ఈ 32 కిలోమీటర్లు అదే ర్యాపిడోలో వెళ్ళుంటే అదే 525 రూపాయలు వచ్చేది, ఒక్క రూపాయి కూడా పెరిగేది కదా. అందుకే ర్యాపిడో వేస్ట్ అని నేను చెబుతాను. మరి 880 రూపాయలు ఎర్న్ చేశాను. ఇంకా అది వదిలేద్దాం, అది ఈ ఎర్నింగ్స్ అనేది వచ్చే వారం పెడదాం. ఇంకా కిందటి వారం ఎర్నింగ్స్ అనేది చూస్తే ర్యాపిడోలో 37 ట్రిప్పులు వేసాను. 37 ట్రిప్పులు వేస్తే 4,850 రూపాయల దాకా వచ్చినాయి. అదే ఊబర్లో చూసుకుంటే 55 గంటల దాకా వర్క్ చేశాను, 55 ట్రిప్పులు యాక్సెప్ట్ చేశాను, దానికి గాను 8,300 దాకా ఎర్న్ చేశాను. అంటే ఊబర్లో 8,300, ర్యాపిడోలో 4,800, దాదాపుగా 13,100 దాకా వస్తాయి. ఇంకా పైన అంటే బుకింగ్లు కాకుండా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో ఒక 2,000 దాకా తోలాను. 15,000 దాకా కిందటి వారం ఎర్నింగ్స్ అయితే వచ్చింది. మరి ఆ 15,000లో మన ఖర్చు ఎంత? 15,000లో ఎప్పుడు చెప్పే విధంగానే రోజుకి ఒక్కొక్క యాప్కి 30 రూపాయలు ఉంటాయి. ర్యాపిడోకి 30, ఊబర్కి 30, 60 రూపాయలు. 7 రోజులు 60 రూపాయల కాడికి 420 రూపాయలు యాప్లకు అవుతాయి. అదేవిధంగా ఛార్జింగ్కి కూడా ఆ వారానికి ఒక 400 నుంచి 500 దాకా అవుతాయి. యావరేజ్గా 900 తీసేసిన 14,000 నా ప్రాఫిట్స్. ఒక్కటే చెబుతున్నాను మామ, కష్టం ఒక్కటే మిగలాలి అని అనుకుంటే, మనం చేసే కష్టానికి ప్రతిఫలం అందాలి అని అనుకుంటే హైదరాబాద్లో ఆటో తోలుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, ఎవరికి ఉపయోగపడాలని కాదు, కష్టపడే వాళ్ళ కోసం మాత్రమే నేను చెబుతాను. ఎవరికైతే కష్టపడాలని ఉందో, నేను ఫస్ట్ నుంచి చెబుతున్నానన్నా, ఆటో ఒక్కటే తోలొచ్చు, ఆటో తప్ప ఏమీ తోలలేము, ఆటో తప్ప ఏమీ కుదరదు, ఆటో ఒక్కటే తోలగలము, మా పరిస్థితి బాగోలేదు అని అనుకునే వాళ్ళకి హైదరాబాద్ స్వర్గం లాంటిది. మళ్ళీ చెబుతున్నాను, హైదరాబాద్ స్వర్గం లాంటిది. మనం ఎంత కష్టపడతాము అనేది పక్కన పెడితే, నీ దమ్ము ఎంత ఉంది అనే సిటీ మనకి ఎదురు నిలబడే సిటీ హైదరాబాద్ సిటీ. మరి నేను అంటే కొంచెం ఇబ్బందుల మూలంగా ఇంకా తోలలేకపోతున్నాను. ఈ 15,000 అనేది నేను ఒక 2 రోజులు అంటే ఫుల్ డ్యూటీ చేయలే, 18,000 దాకా 17-18,000 దాకా వచ్చాయి. ఇంకా ఫుల్ డ్యూటీ నేను చేయకపోవడం వల్ల ఇంతవరకు ఎర్నింగ్స్ అయినాయి. ఏదేమైనా లాస్ట్ వీక్ 15,000 ఆటో ఎర్నింగ్స్. సరే మామ, ఇటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి ఒకటి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఎక్కువ మంది చేశారు కానీ బెల్ ఐకాన్ నొక్కలేదన్నా. ఒక్కసారి మన కంటెంట్ రెగ్యులర్గా చూసేవాళ్ళు బెల్ ఐకాన్ నొక్కారో లేదో చూడండి. నా వీడియోలు పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే కంపల్సరీ బెల్ ఐకాన్ అనేది అక్కడ ఆల్లో పెడితేనే నేను పెట్టగానే ఎంపటి వీడియోలు వస్తాయి. ఈ ఒక్క విషయం మట్టికి నా కోసం బెల్ ఐకాన్ అంటే ఆల్లో ఉందా లేదా అనేది ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ వరకు చూడండి.